ఆదికాండము 22వ అధ్యాయము 19 వచనాల పైన మనము ధ్యానించబోతూ ఉన్నాం. మరి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎన్ని రకాలుగా మనం దేవుణ్ణి ఆరాధించగలము, ఆరాధన అంటే ఏంటి అనే చక్కటి విషయాలు ఇందులో మనము నేర్చుకుంటాం. మరి మొదటి వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. ఏమండి, ఒక మాట మనం ఇక్కడ చూసుకుంటే, ఎట్లనగా ఆయన అబ్రహామును పిలువగా ఆయన ఏమంటున్నాడు, చిత్తము ప్రభువా అని అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే, అంటే అబ్రహాము సిద్ధపడి ఉన్నాడు. ఏమనుకుంటాడు, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడా, దేవుని స్వరము నేను ఎప్పుడు వింటానా అన్నట్టుగా తన జీవితం జీవిస్తూనే దేవుని ఒక వాక్యము కొరకు, ఆయన స్వరం వినడానికి కొరకు ఆయన ఆశగొని ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు, అబ్రహామా అని పిలువగా ఇతడేమంటున్నాడు, చిత్తము ప్రభువా. మనమేమంటుంటాము, జేమ్స్ బ్రదర్ వచ్చినాడంటే ఇది ఎప్పుడు ముగిస్తాడా, సంపగా తింటాడు ఈరోజు గంట పక్క. చాలామంది అనుకుంటారు, నాకు తెలుసు, చాలామంది అనుకుంటారు, చాలామంది అమ్మో గంట సేపు వినాల. కానీ ఎందుకు మనం అనకూడదు, దేవుడు ఏం మాట్లాడతాడా, జేమ్స్ బ్రదర్తోని, లేక సందీప్ పాస్టర్తోని, లేక నిరంజన్ బ్రదర్తోని, లేక దేవుడు నిలబెట్టినాడంటే ఏదో మాట్లాడుతుండొచ్చు. నాకేం చెప్తాడా దేవుడు, ప్రభువా నాతో మాట్లాడు. ఏమండి, రెడీగా మనం ఎందుకు ఉండము అనేది ఒక ప్రశ్న ఇక్కడ వేసుకుందాం. అబ్రహాం అని ఎన్నిసార్లు పిలిచినాడు, అబ్రహామా అబ్రహామా అబ్రహాం అని దేవుడు పిలుస్తున్నాడా. అబ్రహామా అంటే చిత్తము ప్రభువా. అదే సమూయేల్ని, ఇక్కడ బాలుడైన సమూయేల్ని పిలిచినాడు చిన్నతనంలోనే. సమూయేల్ని దేవుడు పిలుస్తుంటే సమూయేలు ఎక్కడ పరిగెడుతున్నాడు, ఏలి దగ్గరికి పరిగెడుతున్నాడు. చిత్తము అంటున్నాడు. ఏంటండి మీ చిత్తం ఏంటి, ఏం చేయాలని అంటే ఏలికి అర్థం కాదు. అరే నేను కాదు నీతో మాట్లాడింది, దేవుడు మాట్లాడాడు. అంత చిన్న బాలుడు కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నట్టు. కనుక ఇక్కడ ఒక అబ్రహాము ఒక సిద్ధపాటు ఎంత గొప్పగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం వినడానికి కొరకు, దేవుని ఒక స్వరం వినడానికి కొరకు ఎంత అతడు సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం ఈ వచనంలో, దేవుడు అబ్రహామును పరిశోధించెను అంటున్నాడు. ఏం చేస్తున్నాడంటే, దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏమండి, శోధన పరిశోధన. శోధించే పని సాతానుడు చేస్తాడు, పరిశోధించే పని దేవుడు చేస్తాడు. శోధన అంటే ఏంటి ఏమండి, శోధన అంటే ఏంటి, డబ్బునో, అందమునో, తిండినో, మందునో, ఇంకేదో ఒక దాన్ని, ఆకర్షణీయమైన దాన్ని ఒక వ్యక్తికి, ఒక విశ్వాసికి చూపించి వాణ్ణి పాపములో పడవేసి వాణ్ణి నరకానికి తోసివేయడము శోధన. శోధించే పని ఎవరు చేస్తాడు, సాతానుడు చేస్తాడు. దేవుడు చేసే పని ఏంటి, పరిశోధించడం అన్నట్టు. అంటే ఒక మానవునిలో, ఏమండి, జేమ్స్ బ్రదర్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను నేను తొంగి చూసుకుంటే, నా లోపట నేను చూసుకుంటే నాలో ఏ మంచితనమో నాకు కనబడదు, అన్ని లోపాలే ఉన్నాయి, అన్ని తప్పులే ఉన్నాయి. అరే నన్నెందుకు ప్రభువా ఏర్పాటు చేసుకున్నావు అని దేవుడిని అడిగితే, నీకు తెలియని మంచి ఏదో నీలో ఉందిరా. ఏమండి, మీ అందరి విషయంలో కూడా అంతే. మీరు అడిగితే దేవుడు ఏమంటున్నాడు, అవును నువ్వు చెడ్డవాడివే, కానీ నీ లోపట ఎక్కడో ఏదో ఒకటి ఏముంది, ఒక మంచితనం ఎక్కడో దాగి ఉంది. దాన్ని నేను బయటికి తీసి ఈ ప్రపంచానికి చూపెట్టాలనుకుంటున్నాను, ఈ ప్రపంచానికి ఉపయోగకరంగా మార్చాలనుకుంటున్నాను.
ఈ ప్రపంచానికి మేలు చేయాలనుకుంటున్నాను అని దేవుడు సెలవిస్తాడు. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఏం చేసినారు శాస్త్రజ్ఞులు? పరిశోధించి ఏమండి ఒక కరోనాకు ఇచ్చే ఏమంటారు వ్యాక్సిన్ని కనుక్కున్నారు. ఏమండి ఎట్లొచ్చింది? అది పరిశోధిస్తే వచ్చింది. మానవాళికంతా కూడా ఎంతో ఉపయోగకరంగా మారింది. బహుశా అది లేకపోతే ప్రపంచంలో ఎంతమంది చనిపోయి ఉంటారో మనకు తెలియదు. ఏమండి ఇప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు. అబ్రహాములో ఏం మంచున్నది? అబ్రహాము విగ్రహారాధికుడు. ఏమండి బైబిలే చెప్తుంది, విగ్రహాలను బొమ్మలు చేసుకొని బొమ్మలు పూజించుకొని ఎక్కడో ధనవంతుడిగా గొప్పగా జీవిస్తూ ఉన్నవాడు. అటువంటి వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? తనలో ఏదో మంచి ఉన్నది కనుక దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట మనం చూస్తూ 2వ వచనంలో అబ్రహాముతో ఏమంటున్నాడు? అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పెను. ఏమండి దేవుడు పరిశోధన ఎంత కఠినంగా ఉంటుందో చూడండి. అబ్రహాముతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? అబ్రహామా, ఎంతమంది కుమారులు ఉన్నారు అప్పటికే అబ్రహాంకు? ఒకడే ఉన్నాడు. అతను వెళ్ళిపోయినాడు. అబ్రహామును విడిచి పంపించేసినాడు. అది విడిచి అబ్రహాముకు ఒకడే కుమారుడై ఉన్నాడు ఇస్సాకు. ఎన్ని సంవత్సరంలో పుట్టాడు? 100 సంవత్సరములకు ఒక కుమారుడు పుట్టాడు. ఇప్పుడు అబ్రహాం వయసు దరిదాపు 114 సంవత్సరాలు. అప్పటికి ఒకడే కుమారుడు ఉన్నాడు. ఆ ఒక్క కుమారుని ఇంకా ఎట్లా అంటాడు? పుండు మీద కారం జల్లినట్టు ఏం గుర్తు చేస్తున్నాడు దేవుడు? నీకు ఒక్కడై ఉన్న కుమారుని నీవేం చెయ్యి? నేను చూపించు దేశమునకు వచ్చి మొరియా పర్వతం మీద ఏంటి దహన బలిగా అర్పించేసాయి. చంపేసేయి వాడిని చంపేసేయి. అమ్మా ఎట్లుంది ఇది వచనము? గుండెల్లో కత్తితో పొడిచినట్టున్నది. ఏం చేస్తాము మనమైతే? ఏం చేస్తాము? మీరైతే ఏం చేస్తారు? అయ్యా నీకు ఒక దండం, నేను నా కుమారుని ఇయ్యలేను, నాకు ఒక్కడే ఉన్నాడు. ఓ 10 మంది కుమారులు ఉంటే ఏదో చెలో ఒక్కడిని ఇచ్చినా పర్వాలేదు, కానీ ఈ ముసలి వయసులో ఒకడే కుమారుడు నా జీవితంలో నాకు అపారమైన ఆస్తి ఉంది, దాన్ని అనుభవించడానికి వాడొక్కడు ఉన్నాడు, వాడిని కూడా నువ్వు అడుక్కుంటే నీవేం దేవుడవయ్యా? ఏమండి ఈ రాని రోగము నాకు తెచ్చినావు, నీవేం దేవుడయ్యా? నాకు రాని ఫైనాన్షియల్ కష్టంలో వచ్చేసినాయి, నీవేం దేవుడయ్యా? నాకు రాని ఒక కొట్లాటలు పంచాయతీలు ఇవన్నీ నాకే వచ్చినాయి, నీవేం దేవుడయ్యా? ఎన్నో రకరకాలుగా మనం దేవుడిని ఎప్పుడు నిందిస్తూ ఉంటాం. విశ్వాసులం అయినప్పటికీ అప్పుడప్పుడు విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళుతూ ఉంటాం. మనం పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాం. తొండ ముదిరి ఉసరి వెళ్ళి అయినట్టుగా విశ్వాసులు కూడా అప్పుడప్పుడు ముదురుతూ ఉంటాం. ముదిరిపోయి ఏమంటున్నాము? విశ్వాస భ్రష్టులము అవుతూ ఉంటాం. కానీ అబ్రహాం అలా కాలేదండి. అదే గొప్పతనం, అదే మంచితనం. అబ్రహాములో ఉండే మంచితనము దేవుడు తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్పాను అనే మాట మనం చూస్తున్నాం. ఏమండి మనం చాలామంది ఆరాధిస్తూ ఉన్నాం. ఏమండి మన భాషలో మనకు తెలిసిన పద్ధతిలో ఆరాధన అంటే ఏంటి? ఏమర్పిస్తున్నారు?
ఆ, మనం అనుకోండి మన భాషలో మనకు తెలిసినలో ఆరాధించడం అంటే ఏంటంటే ఆదివారం చర్చికి వచ్చేసి ఏమండి ఒక 10 మాటలు బైబిల్లో తీసుకొని దేవునికున్న గుణలక్షణాలు వాళ్ళు ఏంటంటే నేర్చుకొని, ప్రభువా నువ్వు గొప్పవాడవు, నువ్వు ప్రేమామయుడు, నీ కుమారుని బలి ఇచ్చేసినావు, నీవు నా జగలో చనిపోయినావు, గొప్ప గొప్ప మాటలు చెప్పేసి వెళ్ళిపోయి ఇక మన ఇష్టానుసారంగా బ్రతికేయడము మనకు తెలిసిన ఆరాధన అండి. అంతేనా? అదేనా సిస్టర్ మీరు చెప్పేది? మనకు తెలిసిన ఆరాధన అంతవరకే. కానీ ఆరాధన అంటే ఏంటి అనేది ఈ భాగంలో మనం చూస్తుంటాం. యేసుప్రభు అన్నాడు, యథార్థముగా ఆరాధించువారు ఎట్లా ఆరాధిస్తారంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పోయిన నెలలో ఏం కీర్తన ధ్యానించినాము? ఎవరు? వాక్య. గుడ్. 103లో మొదటి 2 వచనాలు ఏం చెప్తుంది? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాను. అది అన్నట్టు యేసు ప్రభు ఇక్కడ చెప్పే మాట ఏం మాట అది? యథార్థముగా అంటే నిజముగా ఆరాధించువారు. ఏమండి ఎట్లా ఆరాధిస్తారంట? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే ఏంటి? ఎన్ని పర్సనాలిటీలు ఉన్నాయి మనలో? ఏమేముంది? ప్రాణము, దేహము, ఆత్మ. ఇవి 3 పాల్గొంటాయి అన్నట్టు. అది నిజమైన ఆరాధన అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏంట పక్కోళ్ళు ఆరాధిస్తుంటారు, మనమేం ఆలోచిస్తుంటాం? ఏం బిర్యానీ చేసుకుంటే బాగుంటుంది? అలా మటన్ బిర్యానా, చికెన్ బిర్యానా, ఏదేదో ఆలోచన చేస్తుంటాం కదా. ఏదేదో ఆలోచనలు చేస్తుంటాం మనం. ఒకరు ఆరాధిస్తుంటారు, మనమేమో ఆలోచిస్తుంటాం. పైకి ఎట్టుంటాము? వారితో ఏకీభవించినట్టుగా మనం కూడా గొప్పగా ఆరాధించినట్టుగా కనపడతాం అండి. అది కాదు ఆరాధన. ఆరాధన అంటే ఏంటంట? అందరూ ఆరాధించే ఆరాధనలో మనల్ని మనం మర్చిపోయి మన ప్రాణము, ఆత్మ, దేహముతో దేవుణ్ణి ఆరాధించట ఒక గొప్ప ఆరాధన. నా ప్రాణమా, నా ప్రాణములో ఉన్న అంతరంగమా, అంతరంగము లోపట ఉన్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అంటే లీనమైపోవాలన్నట్టు. దేవుడిని మనం ఆరాధించట్లో మనము లీనము అయిపోవాలి. దేవుడిని గొప్పగా మనం ఆరాధించాలి. మార్క్స్ వార్త 12:30 ఏమంటుందంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎట్లా దేవుడిని ప్రేమించాలంట? మొట్టమొదట నీ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ. ఏమేమి వచ్చినాయి ఇక్కడ? ఏమండి మన లోపట ఉన్న ఆత్మతోనూ ఆరాధించాలి, మన హృదయముతోనూ ఆరాధించాలి, అంటే మన శరీరముతోనూ ఆరాధించాలి, ఇంకా నీ పూర్ణ మనసుతో ఆరాధించాలి, అంటే ప్రాణాత్మ దేహము, నీ ఆలోచనల ద్వారా, నీ పూర్ణ వివేకముతో నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అంటుంది. ఏమండి మత్తయి సువార్త 7:21 మరొకలాగా ఉంటుంది. ఏముంటుంది ఆడ? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువారు పరలోకము చేరరు కానీ నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే. ఏమండి ప్రభువా ప్రభువా, దేవా దేవా, ఏసయ్యా ఏసయ్యా అంటే పరలోకం వెళ్ళిపోతామా? ఎప్పుడు వెళ్తామంట? ఆయన చిత్త ప్రకారము
చేయువారు పరలోకంలో ప్రవేశిస్తారు. ఏది ఇంపార్టెంట్ అంటారు మీరు? ఆదివారం వచ్చేసి దేవా దేవా గొప్పవాడా 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 అని వెళ్ళిపోవడం గొప్పదా? మన నిజ జీవితంలో కూడా, మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో కూడా దేవుణ్ణి ఆరాధించడము గొప్పదా? ఆరాధన అంటే అదేంటది? మన మన జీవితంలో ఒక ప్రక్రియ, అది మన జీవితంలో ఒక భాగము. నువ్వు జీవించే జీవితమే ఒక ఆరాధనగా మారిపోవాలని దేవుడు నిజంగా కోరుతున్నాడు. దాన్నే అంటున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం. నీ మాటలను బట్టి ఏమండి ఇతరులు ఇన్స్పైర్ అవ్వాలి. నీ క్రియలను బట్టి, నువ్వు చేసే పనులను బట్టి ఈ లోకాన్ని ఇన్స్పైర్ చేయడం. అబ్బా వీరు ఎంత మంచివారండి, వీరు ఎంత తీయగా మాట్లాడతారండి, వీరు ఎంత ప్రేమ కలిగిన వారండి, వీరి గుణగణాలు ఎంత బాగున్నాయండి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఏమండి చర్చ్కి వెళ్ళి వీరు నేర్చుకుంటున్నారు, వీరు దేవుడు పరిశుద్ధుడు, వీరు దేవుడు నిజముగా గొప్పవాడు. ఏమండి అప్పుడు అది ఆరాధన దేవునికి వెళ్ళిపోతుంది. నువ్వు ఆరాధించే అవసరం లేదు, నువ్వు గొప్పవాడు దేవుడు అని నువ్వు చెప్పే అవసరం లేదు. నీ క్రియలే నీ ఆరాధన. ఎప్పుడైతే నీ క్రియలు యథార్థంగా లోకానికి కనపడతాయో వాళ్ళు దేవుడిని ఆరాధిస్తారు. వాళ్ళ ఆరాధన కూడా దేవుడు అప్పుడు అంగీకరిస్తాడు అన్నట్టు. నువ్వు కరెక్ట్ చెప్పినావు. అదే అన్నట్టు ఆరాధన అంటే, గొప్ప ఆరాధన అంటే ఏంటి? ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలిచేవారు పరలోకం చేరారు, కానీ ఆయన చిత్త ప్రకారము చేయవాడే పరలోకంలో ప్రవేశించును. అంటే ఒక రాజు ఉన్నాడంట, గొప్ప రాజు. ఆ రాజుకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈరోజు రాత్రి నీ రాజ్యము పైన కొందరు శత్రువులు దండెత్తి వస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఆ రాజుకు వస్తే, ఆ రాజు తన సైనికులందరినీ పిలిచి, ఈరోజు రాత్రి మన రాజ్యము పైన శత్రువులు దండెత్తబోతూ ఉన్నారు, మీరందరూ కూడా అలర్ట్గా ఉండాలి అని ఆజ్ఞాపించినాడు. అయితే ఆ రాత్రి ఏమి జరిగిందంటే, చాలా భయంకరమైన చలి ప్రదేశం అన్నట్టు. ఏమండి -డిగ్రీ మైనస్లో పోతూ ఉంటుంది. ఒక గంట సేపు మీరు బయట ఉంటే మీరు గడ్డ కట్టిపోతారు అన్నట్టు. కాశ్మీర్ అనుకోండి, మన సహోదరులు ఎవరో వెళ్ళొచ్చిన మనాలి. ఎవరు? మీరు కదా బ్రదర్? రమేష్ గారు మీరేనా బ్రదర్? మనాలియా? హిమాచల్ ప్రదేశ్. ఎట్లుంటుంది చలి అడగండి. ఎట్లుంది బ్రదర్? వెచ్చగా ఉంది అక్కడ? ఒక గంట సేపు బయట పండుకోగలుగుతారా? ఏమైపోతారు? గడ్డ కట్టిపోతారు. మీ ప్రాణం ఎక్కడ పోయిందో తెలియదు. రేపు బరఫ్ గడ్డలాగా మిమ్మల్ని మోసుకొని పోవాలి, ఒక రాయిలాగా. అటువంటి భయంకరమైన చలిలో ఏం చేశారంటే, ఆ చలికి తట్టుకోలేక చాలామంది సైనికులు తమ తమ గదులలోకి వెళ్ళిపోయారంట. ఎక్కడైతే కాపలా గాయాలను బార్డర్లో, ఆ బార్డర్ని విడిచి వెళ్ళిపోయినారు. వాళ్ళు చనిపోతాం. కానీ అంతమంది సైనికులు, ఒక్క సైనికుడు మాత్రము రాజు ఆజ్ఞాపించాడు. ఏంటది? ఈ దండెత్తబోతున్నారు శత్రువులకి, నేను పోయి పండుకుంటే శత్రువులు దండెత్తరు, ఈ రాజ్యం పరిస్థితి ఏమైపోతుందో, నేను రాజాజ్ఞను పాటించాలని అట్లనే నిలబడి ఆ చలికి గడ్డ కట్టి చనిపోయినాడట. ఉదయకాలమే రాజు వచ్చినాడు, చూస్తే ఆ సైనికుడు చచ్చిపోయి పడి ఉన్నాడు. ఆ రాజు ఏం చేశాడంటే, వెంటనే ఆ సైనికుని దగ్గర మోకరిల్లి తన కిరీటము తీసి ఆ సైనికుని తలపైన పెట్టి, ఇతడు నిజంగా బ్రతికి ఉంటే నా రాజ్యంలో సగం రాజ్యం ఇతనికి ఇచ్చేసిండు వాడిని, ఎందుకంటే నా ఆజ్ఞ పట్ల అంత విధేయత కలిగి ఉన్నాడు. ఏమండి దేవుడు కూడా అట్లనే అంట. ఆయన ఆజ్ఞను పాటిస్తే ఆయన అంత సంతోషిస్తాడంట. మనల్ని బట్టి అంత సంతోషిస్తాడంట దేవుడు. ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు ఆయన వచ్చి కౌగిలించుకుంటాడంట, ముద్దు పెట్టుకుంటాడంట. పరలోకంలో తన కిరీటాలు తీసి మన నెత్తి మీద పెడతాడంట.
ఎప్పుడు? ప్రభువా ప్రభువా అని పిలిచినప్పుడా? ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు కదండి. అది ఆరాధన. అబ్రహాము విషయంలో ఏం జరిగింది? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని పోయి మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద, చోటు అనేది చెప్పలేదంట అక్కడ దేవుడు. ఒక దేశానికి వెళ్ళి ఆ దేశంలో నేను అక్కడ నేను చూపిస్తా అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి? ఏమండి, దేవుణ్ణి ఆరాధించే స్థలం ఏది అని మనం ఆలోచన చేస్తే ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి అంటే, ఒక స్త్రీ ట్రాన్స్ఫర్ అయిందంట. ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆమె ట్రాన్స్ఫర్ అయితే ఒక ఆదివారము ఆమెకు ఎక్కడ వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలని ఆమెకు తెలియదు. ఆమె బయటికి వచ్చేసి ఒక ఆటో డ్రైవర్ని, ఒక ఆటోను మాట్లాడుకొని ఏమంటుంది, అయ్యా ఒక మంచి చర్చ్కి నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పినప్పుడు అతడు ఆమెను కూర్చోబెట్టుకొని ఒక పెద్ద చర్చ్కి తీసుకుపోయాడు. పెద్ద గంట ఉంది ఆ చర్చ్ పైన, ఒక పెద్ద సిలువ ఉంది. ఆ లోపట పెద్ద పెద్ద గౌన్లు వేసుకొని ఉన్నారు. మరి ఏదో చేతిలో పెట్టుకొని ధూపం వేసుకుంటూ ఆరాధిస్తూ ఉన్నారు. ఆడ తీసుకొని వెళ్తే ఆమె ఏమన్నది, దేవుడు ఏంటంట, మా దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు విగ్రహము కాడు అండి. బహుశా క్యాథలిక్ చర్చ్కి తీసుకెళ్ళడం. మా దేవుడు ఏమంట, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన దేవుడిని ఎట్లా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మా దేవుడు విగ్రహము కాడు. ఇది కాదు ఈ చర్చ్ కాదు, ఇంకొక దానికి తీసుకువెళ్ళాలి. ఇంకొక చర్చికి తీసుకువెళ్తే ఆ చర్చిలో బాగా సౌండ్లు వినబడుతున్నాయంట. గంతులు వేస్తున్నారు, మనుషులు అరుస్తూ ఉన్నారు. ఏమండి, శబ 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 రబ్బ 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 ఏదో అంటారు కదా, భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు, డప్పులు కొడుతూ ఉన్నారు. అరే ఇది కాదయ్యా, ఇది కాదు, ఈ చర్చ్ కాదు. ఎందుకంటే మా దేవుడు సమాధానమునకు కర్త కానీ దేనికి కాడు, అల్లరికి కర్తగాడు అండి. మోసపోకండి. ఇతరులు భాషలు మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఏదో వరం ఉంది అని అనుకోవద్దు ఎప్పుడు. అవన్నీ నిజ భాషలు కాదు. నిజ భాషలు అంటే ఏంటో తెలుసా? మొన్న ఒక గొప్ప మంచి సాక్ష్యము నన్ను కదిలించింది. ఎక్కడంటే పాస్టర్ జాషువా గారి దీంట్లో ఏమంటారు, మెమోరియల్స్ జ్ఞాపకార్థ కూటికలో ఒక విషయం నన్ను కదిలించింది. అదేంటంటే, ఆయన టిబెట్ ప్రాంతంలో వాళ్లకు టిబెటియన్ భాష వస్తుంది, అంటే హిందీ భాష రాదు అక్కడ ఉండే వాళ్ళకు. ఈ పాస్టర్ గారికి ఏందో వీళ్ళకి ఏ విధంగా అయినా సువార్త నేను చెప్పి తీరాలని ఒక పట్టుదల కలిగి ఉన్నదంట. ఈయనకేమో టిబెటియన్ భాష రాదు, వాళ్ళకేమో హిందీ భాష రాదు. ఈయన వెళ్ళి వారితో హిందీలో మాట్లాడుతున్నాడంట, హిందీలో సువార్త చెప్పినాడంట. సువార్త చెప్పిన తర్వాత అందులో అద్భుతంగా 10 మంది రక్షింపబడ్డారంట. ఇంకొక పాస్టర్ గారు అడిగితే, అరే ఈయన ఏం చెప్పాడని మీకు ఏమర్థమైంది? ఈయన హిందీలో కదా చెప్పాడు, మీకు ఏమర్థమైందని మీరు అంగీకరించారంటే, ఆయన ఏ భాషలో మాట్లాడాడో మాకు తెలియదు కానీ మాకు మా టిబెటియన్ భాషలో వినపడ్డదంట సువార్త. హల్లెలూయా. అది నిజమైన భాష. ఏమండి, లబ 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 అని మనం కూడా మొత్తుకోవచ్చు. ఏదో ఉండొచ్చు, నేను దేవుడిని అవమానపరచను, ఉండొచ్చు కొందరికి, ఫ్యూ పీపుల్కి ఆ వరం ఉండొచ్చు. కానీ దాన్ని కూడా పోలేమంటున్నాడు. దాని అర్థం చెప్పేవాడు ఉంటే తప్ప నువ్వు దాన్ని వాడకూడదు. ఒకవేళ ఉంటే నీ పర్సనల్గా నీవు మాట్లాడుకోమన్నాడు. మనం బైబిల్ని, దేవుని వాక్యమును మనము మర్యాద ఇవ్వాలి. దేవుని వాక్యానికి సంపూర్ణంగా లోబడడమే
మనము నేర్చుకోవాలి. కాబట్టి అక్కడ కూడా ఆమె క్యాన్సిల్ చేసి మరొక చోటికి, ఆయనకి ఏమి అర్థం కాలే, ఒక పూరి గుడిసె వేసేదంట మరొక చోట తీసుకువెళ్ళాడు. ఆ పూరి గుడిసెలో ఓ 3-4 ఎంతో ప్రశాంతంగా కూర్చొని ఆరాధిస్తున్నారంట దేవుణ్ణి. ఆమె అన్నదంట, నాకు కావలసిన మందిరము ఇదే. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యన నేనుందును. ఏమండి, ఒకరోజు ఏమైందంటే ఒక పెద్ద చర్చ్కి వెళ్ళాం మేము న్యూ ఇయర్ రోజున. వెళితే అక్కడ పరిస్థితులు అన్నీ ఎట్లున్నాయంటే ఏదో ఒక గుట్ట మీద ఉన్నట్టున్నాయి పరిస్థితులు. చాలామంది ఉన్నారు, షాప్స్ ఉన్నాయి, అల్లరి జరుగుతుంది, ఎటెటో ఉంది పరిస్థితి. ఇది ఏందో చర్చా లేకుంటే ఇదేమైనా యాదగిరి గుట్టన అనిపించింది నాకు. ఇక పేరు చెప్పను కానీ ఇదేమైనా యాదగిరి గుట్టన. మా మామ కూడా ఉండే, ఆయనకు కూడా నచ్చలే, ఆయన కూడా ఈ విషయాల్లో కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాడు. నడు పోదాం మనం అని చర్చిలో పాల్గొని చాలా దూరం పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం. కాబట్టి సంఘం చిన్నదైనా ఏడైతే యథార్థంగా ఉంటారో, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారో, సత్యవాక్యము బోధింపబడుతుందో, ఉన్నట్టు బోధింపబడుతుందో, అదే దేవుని నిజమైన సంఘం, అదే దేవుని ఆరాధన స్థలమని మనము గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత మనం ఏం చూస్తున్నాం, 3 నుంచి మనం చూసినప్పుడు, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అంటే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచినాడు. ఎప్పుడు లేచినాడు అండి? అంటే అబ్రహాము రాత్రంతా ఎదురు చూస్తున్నాడేమో పాపము. దేవుడు ఆజ్ఞాపించినాడు, ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు నేను బయలుదేరుతానని, ఎప్పుడు తెల్లారుతుందా అనే వేచి ఉన్నాడు అతడు. వేచి ఉండి తెల్లారినప్పుడే వెంటనే తన పనివారిని పిలుచుకొని, ఏమండి, తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఎంత ఏమంటారు, ఎంత విధేయుడుగా కనపడుతున్నాడు అబ్రహాం. చూడండి, దేవుని మాట నెరవేర్చడానికి, దేవుని మందిరానికి వెళ్ళడానికి, ఏమండి, ఎప్పుడు ఉదయిస్తుందో, ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు 8 గంటలు అవుతుందో, ఎక్కడైనా నేను లేట్ అయిపోతానేమో, నేను తొందరగా వెళ్ళాలి, ఏమండి, 8కి అంటే పాస్టర్ ఎన్ని చెప్పినా ఏమంటారు, అదేమో ఒక సామెత ఉంది, పాస్టర్ పనే పాడిందే పాడుతూ ఉంటాడు, పాడిందే పాడుతూ ఉంటాడు, టైంకి రండి అని. ఆయన పాడుతాడులే, మనము వచ్చేది వస్తాం అన్నట్టుగానే మనం వస్తూ ఉంటాం. కానీ ఒక ఆతురత కనపడుతుంది ఇక్కడ అబ్రహాములో. దేవుడు చెప్పాడు, దేవుని ఆరాధించాలి, నేను దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించే స్థలానికి నేను వెళ్ళాలని ఒక గొప్ప ఆతురత కనపడుతూ ఉంది. అదే నిజమైన ఆరాధన. ఆరాధికుడు ఏమవుతాడు, సిద్ధపడతాడు అన్నట్టు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు సమయానుకూలంగా నా దేవుని మందిరములో నేను ఉంటాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము, దేవా నా ప్రాణము ఆశ కొనుచున్నది, అది తృప్తి కొనుచున్నది, తృష్ణ కొనుచున్నది. తృష్ణ ఉండాలన్నట్టు. దేవుణ్ణి ఆరాధించడానికి ఏముండాలి, దాహం ఉండాలి. దాహం ఉంటే ఏం చేస్తాం, నీళ్లు తాగుతాం అండి. ఆ నీటి కొరకు దాహం ఎలా ఉంటుందో, దేవుణ్ణి ఆరాధించడానికి కూడా మనకు ఒక గొప్ప దాహము ఉండి తీరాలి అన్నట్టు. అబ్రహాములో కనపడుతుంది. అబ్రహాము లేచాడు, ఆ చోటికి వెళ్ళాడు. 3వ నాడు, అంటే అది ఆ చోటు ఎంత దూరం ఉంది, 3 రోజుల ప్రయాణం అన్నట్టు. 2 రోజుల ప్రయాణం అయింది. 3వ నాడు
అబ్రాహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఏమంటే ఎంత అబ్రాహాము ఒక విశ్వాసం ఇక్కడ ఎంత గొప్పగా కనబడుతుందో. ఏమండి, ఏమంటున్నాడు వారితో? మీరు ఇక్కడనే ఉండండి, నేను నా కుమారుడు దేవునికి మొక్కి మరలా వచ్చేదా. అంటే అబ్రాహాముకు తెలుసు అన్నట్టు. అబ్రాహాము ఏమి నరుల బలి కోరువాడు కాడు దేవుడు. దేవుడు అడిగాడు, దేవుడు చెప్పిన పని నేను చేయాలి, కానీ దేవుడు ఏదో గొప్పతనమో చేయగలుగుతాడు. నేను దేవునికి విధేయత ఉంటే దేవుడు ఇంకొక మార్గమో నాకు చూపెడతాడు. ఒక గొప్ప విశ్వాసము తన హృదయములో ఉంచుకొని దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఈసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలును ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనినని చెప్పాను. చూడండి, అబ్రహాముది ఎంత గొప్ప విశ్వాసం, ఎంత అల్లాడిపోయిండొచ్చు ఆ ప్రాణం అబ్రహాముది. మొట్టమొదటిగా కుమారునే బలి ఇస్తున్నాడు. ఆ కుమారుడే అడుగుతున్నాడు, తండ్రి మన దగ్గర నిప్పు ఉంది, బలి అర్పించడానికి కత్తి ఉంది, కానీ ఏం లేదు, గొర్రె పిల్ల లేదు. ఎలా చెప్పగలగడు ఒక తండ్రి, అయ్యా గొర్రె పిల్లవి నీవే? తండ్రి చెప్పగలడా? ఎంత కఠినంగా ఉంటుందో చెప్పండి ఆ మాట. కానీ అబ్రాహాము దాన్ని ఎంత చక్కగా మార్చి చెప్తున్నాడు. ఎవరు చూసుకుంటారంట? దేవుడే చూచుకొనునని చెప్పి, అలాగు వారిద్దరు కూడి వెళ్ళి అప్పుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైననున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. ఏం చేశాడండి? విధేయత. చూడండి, దేవుడిని ఆరాధించడం. దేవుడు ఒకవేళ అడిగితే ఏమి ఇవ్వాలి దేవునికి? సమస్తమును ఇవ్వడానికి మనము సిద్ధంగా ఉండాలన్నట్టు. అప్పుడు అబ్రహాము ఎంత తన కుమారుని కట్టెలు పేర్చి ఒక బలిపీఠమును కట్టి ఆ కుమారుని చేతులు కాళ్ళు కట్టివేసి ఆ కుమారుని వధించడానికి తన చెయ్యిని చాపగా, ఏమండి ఎక్కడ కూడా అవిధేయత చూపెట్టాడా? ఎక్కడ కూడా కొంచెం వెనుకకు ముందు కవులు, అమ్మ నా కుమారుని ఎలా ఇవ్వగలను నేను, ఏదైనా తప్పించుకోవడానికి సాకు ఏమండి వెతకడానికి ప్రయత్నము చేయలేదు. కొన్నిసార్లు దేవునికి కానుకలు ఇవ్వాలని నిశ్చయం తీసుకుంటాను నేను. ఈ నెలలో ఇంత దేవునికి డబ్బు ఇద్దాం అనుకుంటున్నాను. అంతలోనే ఏదో కష్టం వస్తుంది, అంతలోనే ఏదో బండి రిపేర్ అవుతుంది ఏమండి, అంతలోనే ఏదో రోగం వస్తుంది. అరే ఈ నెల ఇది వచ్చింది కదా, అరే ఈ నెల ఇది వచ్చింది కదా. ఏమండి, మీ పాస్టర్ గారు సందీప్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. ఈ నెలలో ఈ రోగం వచ్చింది కదా, ఈ బండి రిపేర్ అయింది కదా, ఈ కష్టం వచ్చింది కదా. ఏం చేస్తాం మనము? ఏం చేస్తారు మీరైతే? ఏది ఏమైనా కానీ నేను దేవునికి ఇస్తాను, నేను ఇచ్చేస్తా. ఎంతమంది ఇస్తారు అట్లా? చేయలేపండి.
అరే ఒక్కరు కూడా లేపుతలేరు. అమ్మో, నేను అనుకున్నా మీరు అందరూ నేనే బేకారు కానీ వీళ్ళందరూ మంచోళ్ళు అనుకున్నా. ఇప్పుడు వీళ్ళందరూ మంచోళ్ళు, నేను బేకారు కానీ నేను అని నేను అనుకుంటున్నా. కానీ అందరూ అలాగే ఉన్నారు. అందరూ నా పాటే. మనం అట్లా అనుకుంటాం అన్నట్టు. కానీ అబ్రాహాము ఎక్కడ కూడా ఏమనాలి, ఇంగ్లీష్లో అదేమో మాట అంటారు కదా, కాంప్రమైజ్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే, ఎక్కడ కూడా సాకు వెతకలే. ప్రభువా, కనీసం ఇంకా కొన్ని రోజులైనా ఉండని ప్రభువా, ఇంకొక 2 సంవత్సరాల తర్వాత, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత నా వయసు అయిపోతుంది, అప్పుడు తీసుకొని నేను పోయిన తర్వాత నా కుమారుడు ఏమైనా నాకేం పర్వాలేదు అన్నాడా? ఏమనలే. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా తడువు చేయలే. రాత్రి కూడా నిద్ర పట్టలే. దేవుడు చెప్పినాడు అంతే. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు నా కుమారుని తీసుకొని వెళ్తానా, దేవుడు చెప్పిన పనిని జరిగిస్తానా అని ఆ కుమారుని తీసుకొని వెళ్ళి బలి అర్పించే వరకు తను విధేయుడుగా ఉన్నాడు. తన కుమారుని కూడా వధించడానికి చేయలేపేసినాడు. అప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు. ఏమండి, కొన్ని నేర్చుకోవాలి మనం. పాఠాలు గొప్పగా బోధిస్తాం మేము కూడా, కానీ పాటించము. ఏమండి, గొప్పగా వింటారు కానీ మీరు కూడా పాటించరు. మీరు మేము ఒకటే. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అతడు కాలే. కుమారుని వధించడానికి అతడు చేయలేపినప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు. ఎప్పుడు కలగజేసుకోడు? చాలా విషయాల్లో దేవుడు మనలో కలగజేసుకోడు. మనమేమంటున్నాం, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నా మొర వినట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నాకు సహాయం చేయడం లేదు అని మనం అంటాము. కానీ ఎందుకు చేయడు? నీవు విధేయుడుగా లేవు, నీవు ముందు కరెక్ట్ లేవు, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకో. నీ బూతులు మాని, అబద్ధాలు మాని, ఎదుటి వారితోని చక్కగా ప్రేమతోని మాట్లాడు, సంఘానికి రా, దేవుని వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, నీ జీవితాన్ని సరి చేసుకొని దేవుని చిత్త ప్రకారం జీవించు. అప్పుడు కలగ చేసుకుంటాడు దేవుడు. ఏమండి, అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా. ఎంతో చక్కని మాట చూడండి అక్కడ. అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని ఏమి చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఎందువలన కనబడింది? విధేయత చూపినందుకు. దేవుడు చెప్పింది వెనక తీయక తన కుమారుని చంపడానికి కూడా సిద్ధపడినందుకు, తన ఆజ్ఞను సంపూర్ణంగా పాటించినందుకు దేవుడు అంటున్నాడు, ఇందువలన ఏం కనపడుతుంది నాకు? నీవు దేవునికి భయపడు ఆడవని, దేవునికి విధేయుడు అని, నీవు నిజమైన ఆరాధికుడు అని, ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఏమండి, రోమాపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ యుక్తమైనది? ఏమండి, ఎట్టి సేవ యుక్తమైనది? దేవునికి ఎట్టి సేవ మీరు చేస్తే యుక్తమైనది? ఆదివారం రోజు వచ్చి, దేవా నువ్వు గొప్పవాడవు, నువ్వు ప్రేమామయుడవు, నువ్వు దయామయుడవు,
నువ్వు కరుణించినావు, నీ కుమారుని ఇచ్చినావు అని పొగడి వెళ్ళిపోవడం ఇట్టి సేవాయుక్తమైనదా? ఏమండి? ఎట్టి సేవాయుక్తమైనది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏం రాశాడో చూసారా? పరిశుద్ధమును, ప్రతివాడు తన తన ఘటమును పరిశుద్ధముగా ఉంచుకొనుటయే దేవుని చిత్తము. ఫస్ట్ పాయింట్ ఎంత చక్కగా రాశాడు పౌలు గారు. ఎట్లుండాలంట విశ్వాసి? ఫస్ట్ పాయింట్ పరిశుద్ధముగా ఉండాలంట. రెండవ పాయింట్ దేవునికి అనుకూలంగా ఎప్పుడు ఇప్పటికే సగం మంది అంటారు, ఏం బ్రో నాయన ఇంకా సగానికే వచ్చినాడు, ఇంకా ఎంతసేపు చేస్తాడు. ఎంతమంది అనుకుంటారు అట్లా? ఎట్టుండాలి? దేవునికి అనుకూలముగా ఉండాలంట. అంటే ఏంటంట? ఆయన చేతి కింద దేవుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తే నేను చేయడానికి సిద్ధముగా ఉంటాను. దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో నాతోని, ఏం ఆజ్ఞాపిస్తాడో దాన్ని నేను పాటించాలి అన్నట్టుగా దేవునికి అనుకూలంగా ఉండాలి. ఆయన చేతి కింద రెడీగా ఉండాలన్నట్టు. అంతే. అనుకూలం అంటే దేవుడు చెప్పినట్టుగా చేయడానికి. అబ్రాము చెప్పింది అబ్రాము ఎట్లా చేశాడు అట్లా రెడీగా ఉండడానికి. ఈరోజు దేవుడు అంటాడు, దేవుడు నాతో చెప్పించినాడు అనుకోండి, ఏం చెప్పాలా? మీకున్న ఆస్తి అంతా దేవునికి ఇచ్చేయాలి. ఎంతమంది ఇస్తారు? అమ్మో నువ్వు ఏదో తప్పు మాట్లాడినావు, ఇది దేవుడు పలికింది కాదు, ఇమానియల్ సంఘానికి బై బై, టాటా అంటామా? ఆదిమ సంఘం ఏం చేసింది? అమ్మో మేము పారిపోతామయ్యా, వారి చరాస్తులన్నీ అమ్మి. అట్లాంటి ఆజ్ఞలు ఈ రోజుల్లో వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనుండా, మీ సంగతి ఏమో కానీ అనుకూలం అంటే ఒకవేళ దేవుడు నీతో చెప్తే దేవుడు చెప్పినట్టుగా చేయడానికి సిద్ధంగా ఉండడమే అనుకూలమును. ఒకటి పరిశుద్ధత, రెండవది దేవునికి అనుకూలము, మూడవది సజీవయాగముగా. సజీవయాగం అంటే యాగం అంటే కాలిపోవుడా అన్నట్టు. యాగం చేయడం అంటే కాలుట, అంటే శ్రమ పడుట. ఏమండి? కానీ చచ్చిపోకూడదు మీరు. దేవా నాకు రక్షణ ఇచ్చిన ఓ సాలు, ఇక నేను ఈ మార్గంలో నడవడం నాకు చాలా కష్టంగా ఉంటుంది, నేను జీవించలేని. ఆత్మహత్య చేసుకున్నారో ఎక్కడికి పోతారు? సీదా నరకానికే పోతారు. ఒక సేవకుడు బోధిస్తున్నాడు, ఒకరోజు టీవీలో చూస్తున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు రక్షింపబడ్డాడు, వాడు ఆత్మహత్య చేసుకున్నా వాడు స్వర్గానికి పోతాడని బోధిస్తున్నాడు. ఓరు నాయన, ఇది ఎక్కడ పోతారు అయ్యా? ఎవరు కాదండి, శ్యామ్ కిషోర్, గొప్ప సేవకుడు బోధిస్తున్నాడు. అట్లా కాదన్నట్టు. దేవుని కొరకు జీవించటానిగా ఆయన కొరకు ఎన్ని నిందలైనా, అవమానములైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా, రోగమైనా, రోమపత్రికలో పౌలు అంటాడు కదా, ఎన్ని మాటలు మాట్లాడతాడు. మరణమైన, దుఃఖమైన, వేదన అయినా, ఖడ్గమైన, ఏది కూడా ఏం చేయదంట, దేవుని నుంచి నన్ను ఎడబాపనీయదు, దేవుడి నుంచి నన్ను వేరు చేయలేదు. అంటే దేవుని కొరకు ఏ అవమానాలైనా, ఏ కష్టమైనా, ఏ రోగమైనా, ఏ నింద అయినా తట్టుకొని నిలబడటమే ఏంటంటే అది సజీవ యాగముగా అర్పించుట. యోహాను గురించి మంచి మాట రాయబడింది. అతడు యోహాను ఎటువంటి వాడంటే అతడు మండుచు వెలుగిచ్చు దీపము లాంటి వాడంటే. యోహాను మండుతున్నాడు. మండుట అంటే యాగముగా కాలిపోతున్నాడు అతడు దేవుని సేవలో. కానీ ఏం చేస్తున్నాడు అతడు? ఇతరులకు ఏమిస్తున్నాడు? వెలిగిస్తూ ఉన్నాడు. అది అన్నట్టు. సాధు సుందర్ సింగ్ గారు ఏమంటాడంటే, క్రీస్తు కొరకు జీవించుట అంటే అనుదినము చావుట అంట.
ఎట్లా? క్రీస్తు కొరకు బ్రతుకుట అంటే చావుట అంట, రోజు చచ్చి బతకాలి. ఏమండి? అరే మేము కూడా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం బ్రదర్ అని మీరు అనొచ్చు. మనం బ్రతకట్లే. పోండి, బయటికి వెళ్ళి యేసుక్రీస్తు నిజదేవుడు, ఆయన రక్షకుడు, ఆయనను నమ్ముకుంటే మీ పాపాలు క్షమింపబడతాయి, మీరు పరలోకానికి వెళ్తారని చెప్పండి. మంచి మాటలే కదా. ఏదైనా అబ్బూత్ ఉందా అందులో? ఏదైనా అబద్ధం ఉందా? ఏదైనా కాని మాట ఉందా? ఎవరినైనా దూషించే మాట ఉందా? ఏం లేదు. చాలా సింపుల్, మంచి మాటలే. అయ్యా యేసుక్రీస్తు నిజ దేవుడు, రక్షకుడు, ఆయన మన పాపముల కొరకు చనిపోయినాడు, ఆయన యందు విశ్వాసం ఉంచి మీ పాపములు మానుకోండి, పరలోకం వెళ్తారంటే ఏం చేస్తారు? మనల్ని తరిమి తరిమి కొడతారా? ఈ రోజులు అయిపోయింది. అప్పుడు వీధి సువార్తలు ఉండేవి, బహిరంగ కూడికలు ఉండేవి, కూటములు ఉండేవి, మైకులో చెప్పేటోళ్ళు. ఈ రోజులు అన్నీ ఎక్కడ బంద్ అయిపోయినాయి, చెప్పలేదు, అన్నీ బంద్ అయిపోయినాయి. పాస్టర్లు కూడా రిస్క్ తీసుకోవడం లేదు, సంఘంలోనే చెప్పుకుంటున్నాం. ఏమండి? మన బావిలో మనమే చేపలు పట్టుకుంటున్నాం. ఎక్కడ వల వేయాలి? సముద్రంలో వల వేయమన్నాడు యేసుప్రభు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన పిల్లలకే మనం బోధించుకొని, వాళ్ళకే సువార్త చెప్పి, వాళ్ళని నడిపించుకొని జాలేరా బాయ్, ఎందుకు రిస్క్ ఎందుకు అన్నట్టుగా. ఒక్కరిని ఉద్దేశం బట్టి కాదు, కానీ ప్రపంచం ఇలా అయిపోయింది అన్నట్టు ఈ రోజుల్లో. ఎందుకంటే సువార్త చెప్తే కొడుతున్నారు. ఆదిమ సంఘంలో చెప్పినారు, చావడానికైనా సిద్ధపడ్డారు, సజీవ యాగంగా దహించబడ్డారు. సాధు సుందర్ సింగ్ గారు కొంచెం చెప్పమంటారా? టైం ఏమో పోతుందండి, చాలా విషయాలు ఉన్నాయి. సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రలో ఆయన 14వ ఏట యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు, అంగీకరించినాడు. ఆయన జీవితంలో ఆయన ఒక గొప్ప జమీందారు కుటుంబంలో పుట్టినాడు. బాగా డబ్బు సంపన్న కుటుంబం. వాళ్ళ తల్లి చాలా భక్తిగా నేర్పించింది ఆయనకు, చాలా భక్తిలో నడిపించిందంట ఆయన. ఏం భక్తి అంటే ఇక వాళ్ళ భక్తి, సర్దార్ల గురు గ్రంథ సాహబ్, గురునానక్ సాహబ్ వాళ్ళ భక్తిలో నడిపించింది. దాంతోపాటు ఈ సర్దార్లు హిందూ మతాన్ని కూడా బాగా పాటిస్తారు, గ్రంథాలు చదివి పాటిస్తారు. బాగా మతనిష్ట కలిగిన కుటుంబం. ఆ కుటుంబంలో ఈ సాధు సుందర్ సింగ్ గారుకి దేవుని వాక్యం చేరింది, ఆయన నమ్మాడు, రక్షణ పొందుకున్నాడు. ఎక్కువ చెప్పాను ఎందుకంటే షార్ట్కట్లో చెప్తాను. ఒకరోజు యేసుక్రీస్తు దర్శనం ఇచ్చినాడు, నేనే నిజ దేవుడిని, నేనే రక్షకుడిని, నీ పాపాల కొరకు మరణించిన వాడిని నేనే అని చెప్పినప్పుడు అతడు యేసుక్రీస్తుని అంగీకరించాడు, జీవిస్తున్నాడు. యేసుక్రీస్తు కొరకు జీవిస్తా అని నిశ్చయం తీసుకున్నాడు. చిన్నప్పుడే 14వ సంవత్సరం అప్పుడే. వాళ్ళ నానేమో భక్తి నిష్ట కలిగిన వాళ్ళు, సిక్కు మతం కలిగిన వారు. అరే వీడేంట్రా, మనమేంటి, మన హోదా ఏంటి, వీడేంటి, ఈ తక్కువ కులస్తులు ఈ ఇంగ్లీష్ వాళ్ళ మతాన్ని పట్టుకొని ఈ అందరికీ చెప్పుకొని తిరుగుతున్నాడు, మన పరువు ఏం కావాలి, మన ప్రతిష్ట ఏం కావాలని ఎన్నో రకాలుగా ఆయనకు చెప్పాడు. అరే ఇదంతా తక్కువ కులంరా, ఇది కుక్కల మతంరా, ఇది మంచిది కాదురా, ఇది వదిలేసి మన మతం గొప్పది, అది ఇది చెప్తే వినలేదు. తీసుకొని వెళ్ళి రాజు దగ్గర నిలబెట్టినాడు. రాజు అడిగినాడు, అరే ఏం భక్త్ సింగ్, ఏం మన మతంలో ఏం తక్కువ అనుకున్నది, మనం సర్దార్లు అంటే ఏమిటో తెలుసా నీకు? మనం సింహం లాంటి వాళ్ళం, మనకు కీర్తి ప్రతిష్టలు గొప్పవి. నువ్వేంట్రా ఈ తక్కువ కులస్తుల మతాన్ని పట్టుకున్నావు, దీన్ని వదిలేసేయి, నా రాజ్యంలో ఏ పోస్టు కావాలంటే ఆ పోస్టు నీకు ఇస్తాను. సాధు సుందర్ సింగ్ గారు వినయంతో చెప్పాడంట, లేదండి, నా కొరకు నా ప్రాణము పెట్టిన దేవుడు యేసుక్రీస్తు అండి, ఇక నా జీవితంలో ఆయన తప్ప వేరే ఎవరిని నేను సేవించను, నా జీవితం ఆయనకు అంకితం, చస్తే ఆయన కొరకు చస్తాను, జీవిస్తే ఆయన కొరకు జీవిస్తానంటే. ఈడేడో పిచ్చోడు ఉన్నట్టున్నాడు. మంచి కలెక్టర్ జాబ్ ఇస్తే మీకు ఏం చేస్తారు మీరు? అరే యేసుక్రీస్తుని వదిలేసి రాబాయ్, నాకు నువ్వు చదువు లేదు, నీకు సంధ్య లేదు, అయినా నీకు కలెక్టర్ జాబ్ ఇస్తా అంటే నువ్వేం చేస్తావు? పక్కన పెడదాంలో యేసుప్రభుని జాబు, ఏమండి? అట్లాంటి గొప్ప జాబుని తిరస్కరించినాడు ఆయన.
నేర్చుకోండి యవనస్తులు, బాగా వినండి. మాదైతే వయసు అయిపోయింది, ఇంకెంత కాలం బ్రతుకుతామో తెలియదు. ఎన్నో దక్క ముఖ్యలు ఆల్రెడీ తిని ఉన్నాము. యవనస్తులు, మీది ఫ్యూచర్. రాబో దినాలు చాలా కఠినమైనవి. మళ్ళీ ఇంకొకసారి బీజేపీ వస్తే ఆరాధించుకోవడానికి కూడా బహుశా కష్టమైపోవచ్చు. అటువంటి పరిస్థితులు ఇండియా దేశంలోకి వస్తూ ఉన్నాయి. దేవుని కొరకు నేను ఎప్పుడు నిలబడగలుగుతారు? ఇటువంటి మంచి సాక్ష్యాలు మీ జీవితంలో తీసుకొనండి. దేవుని కొరకు నిలబడ్డాడు అతడు. తర్వాత ఏం జరిగిందంటే, తన పెద్దనాన్న ఏం చేశాడంటే, ఒక పెట్టె నిండా బంగారము, వైడూర్యాలు, డబ్బు, ఒక పెద్ద పెట్టె నిండా తీసుకొచ్చి సాధు సుందర్ సింగ్ ఎదురుగా పెట్టి, అరే నువ్వు ఈ మతాన్ని వదిలేరా, యేసుక్రీస్తు అనేది వదిలేసేయి, ఇగో ఇంత డబ్బు ఉంది, ఇంత ఆస్తి ఉంది, కావాలంటే నా ఆస్తి అంతా నీకే రాసేస్తా. పెద్దనాన్న, బిడ్డ ఇవన్నీ తీసుకో, ఈ మతాన్ని వదిలేసి మన బయట మనకెంతో పరువు ప్రతిష్ట ఉంది, అంతా పోతుంది అని చెప్తే వీరలే, నా ఇదంతా తుచ్చమైనది అనుకున్నాడు. నాకేం కావాలి? నా ప్రభువే కావాలి. ఆ పగడిని తీసి కూడా తన పాదాల కింద పెట్టేశాడంట. సిక్కు మతంలో తన పగడి అంటే ఎంతో గౌరవం అన్నమాట. దాన్ని కూడా తీసి తన పాదాల దగ్గర పెట్టేసినాడు. ఆ బిడ్డ అంటే, అయ్యా ఇలాంటి పనులు మీరు చేయకండి, నన్ను క్షమించండి, కానీ నేను యేసుక్రీస్తుని వదులుకోను అంటే, తన తండ్రి ఏం చేశాడంటే, వీడిగా మారడని మా భోజనంలో విషం కలిపి తినిపించి ఇంటి నుంచి వెలగొట్టినాడంట. మహానుభావుడు అట్లనే వెలగొట్టకుండా ఏం చేసినాడు? భోజనంలో విషం పెట్టి, వీడు ఎక్కడైనా చనిపోతే బాగుండు, చనిపోయాడు అనుకుంటారు లోకం అని, కానీ దేవుని కృప వలన బ్రతికినాడు అండి. అంటే చెప్తున్నాను, యేసుక్రీస్తు కొరకు బ్రతకడం అంటే దినదినము చావడం, సజీవ యాగముగా బ్రతకడం అంటే ఏంటో నేను చెప్తున్నాను నేను అండి. రెండో విషయం ఏంటంటే, ఒకరోజు ఏం చేశారంటే, ఆయన టిబెట్ ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ టిబెటియన్స్ ఏం చేస్తారంటే, నువ్వు ఇక్కడ సువార్తను ప్రకటించొద్దని హెచ్చరిస్తే అతడు వినలే. యేసుక్రీస్తు కొరకే బ్రతుకుతాను, మనుషులు రక్షింపబడితే మంచిదని అతడు సువార్త చెప్తుంటే అతన్ని పట్టుకొని ఏం చేశారు? యాచంటారా యాకంటారా, అదొక జంతువు ఉంటుంది కదా అక్కడ, యాక్, ఆ జంతువు చర్మము ఒలిచి ఏం చేశారు? సాధు సుందర్ సింగ్ని ఆ చర్మాలతో కుట్టేసినారంట. కుట్టేసి ఎండలో వాడేసినారు. ఎలా ఎండ తగిలితే ఆ చర్మం ఇట్లా బిగుసుకొని పోతుందంట. బిగుసుకొని పోయి ఏం చేస్తుంది? ఆ లోపట ఉండే మనిషిని చంపేస్తుంది అన్నమాట. ఆ చర్మంతో కుట్టి పడేసినారు ఆయన ఎండలో. ఎందుకు? క్రీస్తు కొరకు బ్రతికినందుకు. అయ్యా నీ పాపాలను కొరకు ఒక ఆయన చనిపోయినాడు, నువ్వు పాపంలో ఉంటే చచ్చిపోయి నరకానికి పోతావు, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆ పాపాలు క్షమింపబడతాయి, నువ్వు పరలోకానికి పోతావు, మోక్షం లభిస్తుంది నీకు అని మంచి మాటలు చెప్పినందుకు ఆ శిక్ష, ఏ శిక్ష అయినా అక్కడి నుంచి మళ్ళీ దేవుడు కాపాడాడంట ఏదో రకంగా. మళ్ళీ మూడో శిక్ష ఏం చేశారు వాళ్ళు? అయినా వినలే. అక్కడి నుంచి బతికిన తర్వాత మళ్ళీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఉంటే అతను ఏం చేశారంటే, ఒక పెద్ద బావి ఉంటుందంట ఆ ప్రాంతంలో, ఎండిపోయిన బావి, లోతు ఉంటుందంట. ఏం చేస్తారంట, దాంట్లో శిక్ష వేస్తారంట. అక్కడ కరుడు కట్టిన నేరస్తులకు ఏం చేస్తారంటే, బ్రతికి ఉండగానే ఆ బావిలో నూకేసి ఆ పైన మూత పెట్టి తాళం వేసేస్తారంట. వాడు ఆ బావిలో నుంచి కింద పడి దెబ్బలు తగిలి ఆ నొప్పులు భరించలేక అందులోనే మూలిగి అందులో ఆల్రెడీ శవాలు ఉంటాయి, ఆ శవాల వాసన భరించలేక అందులో చచ్చిపోతాడు. ఈయనను ఏం చేశారంటే, ఈయనను కూడా నూకేసినారు అందులో. ఆ బావిలో నూకేసి ఆ మూత పెట్టి తాళం వేసేసి ఆయన వెళ్ళిపోతే, ఈ సాధు సుందర్ సింగ్ పైనుంచి దెబ్బలు తగలడం వేరు, అందులో శవాలు ఉన్నాయి, అందులో కుళ్ళిపోయిన వాసన వస్తుంది.
అటువంటి పరిస్థితుల్లో ఉండి ఏమంటున్నాడంటే, దేవుడా నా ఈ స్వార్థ నిమిత్తం నా ప్రాణం పోయిన పర్వాలేదు, నా ప్రాణం కావాలంటే ఈ యొక్క ఏంటది వాసన నేను భరించలేకపోతున్నానయ్యా, నా మీద కరుణించు అంటే ఎవరో వచ్చి ఆ మూత తీసేసి మళ్ళీ ఆయనను రిలీజ్ చేసినారు. ఉట్టిగా చెప్పలే ఆయన, ఏదో మాటలు అని చెప్పలేదు. ఏమంటే క్రీస్తు కొరకు బ్రతుకుట అంటే అనుదినము చావుట అంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్పినాడు. అది అన్నట్టు సజీవ యాగముగా మీరు మీ శరీరమును సమర్పించుకోవాలి దేవునికి. అండి యోబు ఉదాహరణ, యోబు రెఫరెన్సులు చెప్పాను. యోబు ఎటువంటి, యోబు యూజు దేశంలో యోబు అంటే గొప్పవాడు ఇంకొకడు లేడన్నట్టు. యోబు దేశంలో అతడే గొప్పవాడని ఉంది. అంటే యోబు తర్వాతనే ఎవడైనా అంత గొప్పవాడు. అతనికి కలిగిన ఆస్తులు అంటే గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, మళ్ళీ తర్వాత 10 మంది బిడ్డలు. ఏమండి ఒకరోజు అందరూ చచ్చిపోయినారు. మీరు చదువుకోండి యోబు గ్రంథం, ఎందుకంటే టైం చాలా అవుతుంది. అక్కడ యోబు గ్రంథంలో వచ్చి అందరూ ఏమంటున్నారు, అయ్యా నీ ఎడ్లు పోయినాయి, దాన్ని చెప్పడానికి నేను ఒక్కడే బ్రతికి ఉన్నాను, నీ గొర్రెలు పైనుంచి అగ్ని గురించి అన్నీ కాల్చేసింది, నీకు చెప్పడానికి నేను ఒకడే బతికి ఉన్నాను అన్నీ చెప్తూ చివరికి ఏం చెప్పాడు, నీ కుమారులు కుమార్తెలు మంచి విందు చేసుకుంటుంటే ఏమైపోయిందంట, ఏదో తుఫాను వచ్చింది, ఆ బిల్డింగు కూలిపోయింది, నీ బిడ్డలందరూ చనిపోయినారు, అది చెప్పడానికి నేను ఒక్కడే మిగిలి ఉన్నానంటే యోబు ఏమన్నాడు, వెంటనే అక్కడ ఏం రాసిందంటే యోబు వెంటనే మోకరించినంట. మోకరించి దేవునికి నమస్కారం చేసి, తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను, నాకు కలిగినదంతా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఏమండి ఆరాధన టైప్ చెప్తున్నాం. మేమనుకున్నాం మనం ఆరాధన అంటే దేవుడిని పొగడడం. ఆరాధన అంటే యోబు దగ్గర నేర్చుకుందాం. సమస్తము పోయింది, చివరికి ఆరోగ్యము కూడా పోయింది, ఏ మాటలో దేవుణ్ణి దూషించలేదంట అతడు. యోబు ఆరాధన. దానియేలు, షద్రకు, మెషెక్లు ఏమంటున్నారు, నెబుకద్నెజరు రాజును పేరు పెట్టి పిలిచి వాళ్ళు ఏమంటున్నారు, మా దేవుడు అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు, ఆయన రక్షింపకపోయినా అగ్నిగుండంలో కాలిపోయి చచ్చిపోతాం, కానీ మా దేవుడిని తప్ప నీ విగ్రహానికి ముఖము అని అగ్నిగుండంలో కూడా పడవేయబడ్డారు. ఏమండి అది ఒక ఆరాధన. ఏమండి అపోస్తుల కార్యంలో చూద్దాం. అపోస్తుల కార్యం 5:40-42లో ఏముందంటే, వాళ్ళే అపోస్తులను ఏం చేస్తారంటే, ఇది కూడా చెప్పేస్తాను వినండి. అపోస్తులు ఏం చేస్తారంటే, వాళ్ళు యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తుంటే వాళ్ళను పట్టుకొచ్చి కొట్టి ఏం చేస్తారు, వాళ్ళను మీరు తిరిగి ఈ నామమును ప్రకటించకూడదు, యేసు నామమును ప్రకటించకూడదని వారికి వార్నింగ్ ఇచ్చి వారిని వదిలేస్తే వాళ్ళు ఏమనుకున్నారంట, యేసు నామమును బట్టి అవమానము పొందుట తమకెంతో పెట్టినారు. అదొక మాట చదవండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. తిరిగి అదే పని చేసినారు. ఏంటంటే ఆ నామమును బట్టి అవమానము పొందటానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చినాడని సంతోషించినారంట. అది ఆరాధన అండి. లూకా సువార్తలో మరొక ఆరాధన. లూకా సువార్త 21:1-4లో అందరూ కానుక పెట్టెలో ఏమేం చేస్తున్నారంట, తమకు కలిగిన దాన్ని బట్టి డబ్బులు వేస్తున్నారంట.
కొందరు ఆ కాలంలో అంతా బంగారు నాణ్యాలు, వెండి అవంతా బాగా రిచ్ పీపుల్ అందరూ కూడా ఏం చేస్తున్నారు, బాగా డబ్బులు వేస్తున్నారు. ఉండిలో కానుకలు బంగారం వేస్తుండొచ్చు, కొందరు వెండి వేస్తున్నారు, కొందరు డబ్బులు వేస్తున్నారు, బాగా వేస్తున్నారు. కానీ ఒక బీద విధవరాలు 2 కాసులు వేసినారు. కానీ యేసు ప్రభు ఆ 2 కాసులు వేసేది చూసి వీళ్ళందరూ తమకు కలిగిన దాంట్లో కొంత ఇచ్చారు. 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు 100 రూపాయలు వేశారు. గొప్పదా అది? 1000 రూపాయలు వేసినారు అనుకుందాం. 10 లక్షలు ఉన్నవాడు 1000 రూపాయలు వేసినాడు. కానీ ఈమె దగ్గర 2 కాసులు ఉంది, అది వేసేసింది దేవుడికి. ఏమండి, మనుషులు ఎంత ఇచ్చారా అని చూస్తాం, కానీ దేవుడు ఏం చూస్తున్నాడు, ఎలా ఇచ్చారని చూస్తున్నాడు. తమకు కలిగినదంతా యేసు ప్రభు గొప్ప సాక్ష్యం చెప్పినాడు. అందరూ తమకు కలిగిన దాంట్లో సార్. కానీ ఈమె తమ జీవన ఏమంట తన ఏమన్నారు కదా, తనకు జీవనంకు ఉన్న ఆదాయం మొత్తము, అది ఆరాధన. 2 కొరింథీ 9:5-8 ఎవరైనా చదవండి. ఫస్ట్ 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5-8 చదవండి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చించుట అవసరమని హెచ్చరించుట అవసరమని తలంచి తిని కొంచెముగా ఇది 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 నోట్ చేసుకోండి. దేవుణ్ణి ఆరాధించుట కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. ఏంటంట? కొంచెముగా విత్తువాడు కొంచెముగానే కోస్తాడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. ప్రతివాడును సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తమ హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఏం చేయాలంట? దేవునికి ఎట్లా ఇవ్వాలంట? పిసినితరంగా ఇవ్వకుండా ధారాళముగా ఇవ్వాలంట. ధారాళముగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమించును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయును, ధారాళముగా విత్తువాడు సింపుల్. ఇందులో ఏ భేదము లేదు, ఏ మర్మము లేదు, చాలా సింపుల్గా. నీవు ఏ మనసుతో ఇస్తున్నావో, దేవునికి ఎట్లా ఇస్తున్నావో అట్లనే ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ యు, అంతే. ఇంత ఇవ్వాలని చెప్పాను, కానీ మీరు నిశ్చయించుకొని దేవుని సేవకు, దేవుని కొరకు నా జీతములో ఇంత, అది 10వ భాగమా, 20వ భాగమా, 5వ భాగమా, అది ఏందో నేను చెప్పాను. ఆ బీద విధవారు 2 కాసులు వేసింది, కానీ దేవుడు దాన్ని దృష్టిలో తీసుకున్నాడు. ఎందుకంటే తనకు కలిగినదంతయు వేసేసింది. అది మరొక ఆరాధన. ఒక స్త్రీ అత్తరు బుడ్డి పగలగొట్టి ఏం చేసింది? యేసుక్రీస్తు పాదాలు కడిగింది, తన కురులతో తుడిచిందంట. ఏమండి, యోహాను సువార్తలు ఎంతో విలువైన అత్తరు బుడ్డి ఏం చేసింది? యేసు కంటే ఎక్కువనా? దేవుని కంటే ఎక్కువ ఏంటి? అవసరమైతే దేవుని కొరకు మనం వెనక ఆడకుండా ఉండటం మనకి ఇక్కడ నేర్పిస్తుంది. యూదా అంటున్నాడు, అమ్మో ఇంత కాస్ట్లీ అత్తరు బుడ్డి, యేసు శిష్యుడే అంటున్నాడు. యేసు శిష్యుడే అంటున్నాడు, ఇంత కాస్ట్లీ అత్తరు బుడ్డి పగలగొట్టి వేస్ట్ చేసినావు, ఇది అమ్ముకొని బీదలకు ఇచ్చిండొచ్చు, అందులో కొంత భాగం నా జోబులో వేసుకొని ఉండొచ్చు.
అంత వేస్ట్ చేసినావు. యేసు కంటే విలువైనది ఏది లేదని ఈ భాగాలు మనకు చెప్తున్నాయి. హెబ్రీ పత్రిక 11:24 నుంచి 26లో మనం చూసినప్పుడే ఈ మోషే గురించి రాయబడింది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు యేసు విషయమై నింద గొప్పదని ఏమండి మోషే ఎంచుకొని ఐగుప్తు సుఖము అనుభవించట కంటే అతడు ఏం చేశాడంట, ఐగుప్తుని వదిలి పోయినట్టు. ఏమండి అది మీరు చదువుకోండి అమ్మా. ఏమంట, ఐగుప్తు సుఖభోగాల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకొని ఏం చేస్తున్నాడంట, ఐగుప్తుని తిరస్కరించి వెళ్ళిపోయాడు. ఒక చరిత్రకారులు చెప్తూ ఉంటారు, ఫరో తర్వాత ఎవరంట, ఫరో రాజు తర్వాత ఇతడే అంట రాజు. రాజు అంటే మామూలు, ఆ కాలంలో ఐగుప్తు రాజ్యం అంటే గొప్పదా, ప్రపంచంలోనే నంబర్ 1 రాజ్యం. అలాంటిది కూడా వదిలేసి క్రీస్తు విషయమై నింద గొప్పదని అతడు తన ప్రజలతో ఉండటానికి వెళ్ళిపోయినాడంట. అది కూడా ఎటువంటి ఆరాధన, క్రీస్తు విషయమై నింద అనుభవించడం కూడా గొప్ప ఆరాధన. మరి తర్వాత 13-14లో మనం చూస్తున్నాం, ఏం చూస్తాం, అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టును కనబడెను. అబ్రాహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనునని నేటి వరకు చెప్పబడెను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మన అతిక్రమముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉండగా మనము ఎట్లా క్రీస్తు యేసు చేత బ్రతికించెను అనే మాటను చూస్తూ ఉంటాం. ఏమండి, మనందరూ పాపులమై మనము చచ్చిపోవాలి. ఈసాకు ఏ విధంగా బలి అయిపోవాలో మనము బలి అయిపోవాలి. కానీ మన స్థానంలో ఎవరు వచ్చారు, దేవుడు ఏం చేసినాడు, ఇస్సాకును బలి ఇవ్వనీయక తన కుమారుణ్ణి, అబ్రహామా నీ కుమారుని వేయడానికి నువ్వు వెనక తీయలేదు. నీ కుమారుడు కాదయ్యా, యాక్చువల్లీ నా కుమారుడు. నీ కుమారునికి బదులుగా నీ కుమారుడు చేసిన పాపములకు, నీవు చేసిన పాపములకు ప్రతిగా నీవు కాదు బలి కావడము, నా కుమారుడు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఆ గొర్రె ఆ పొటేలో అక్కడ కనపడుతూ ఉంది. ఏమండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన తన కుమారుని అనుగ్రహించాను. చూసారా ఎంత గొప్ప దేవుడో మన దేవుడు. మనం చచ్చిపోవాలి, మనము కాలిపోవాలి, మనము నరక వేదన పొందాలి. కానీ దేవుడు తప్పించి తన కుమారుణ్ణి ఆ గొర్రె పొటేల్ను ఏర్పాటు చేశాడు. దేవుడే చూచుకొనును. యెహోవా ఈరే అని ఎంత గొప్ప పేరు పెట్టాడో. ప్రతిఫలముగా మనం 19వ వచనంలో 18వ వచనం ఒకటి చదువుకొని ముగించుకుందాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వాదింపబడునని నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చారు. ఎంత మంచి మాట. ఎప్పుడైతే నువ్వు దేవునికి విధేయత చూపెడతావో, దేవుని కొరకు బ్రతకడానికి నిశ్చయించుకుంటావో, దేవుని కొరకు నిందలు పొందడానికి కూడా సిద్ధపడతావో, దేవుని కొరకు అవమానాలు పొందడానికైనా సిద్ధపడతావో, దేవుని కొరకు నిలబడాలనుకుంటావో, అప్పుడు దేవుడు నీ ద్వారా ఏం చేస్తాడంట, ఇతరులను కూడా ఆశీర్వదించడం మొదలు పెడతాడంట. అబ్రహాము దేవుని మాట వినినందున అబ్రహాము ద్వారా దేవుడు ఏంటంటే భూలోకములో జనములన్నిటికీ ఆశీర్వాదము. అబ్రహాము కుటుంబములో యేసుక్రీస్తు వారు పుట్టడము గొప్ప విషయము. యేసుక్రీస్తు ద్వారా ఈ భూలోకానికి గొప్ప రక్షణ దేవుడు కలుగజేసినట్టుగా మన విశ్వాస జీవితంలో కూడా మనము దేవుణ్ణి అంగీకరించినప్పుడు,
దేవుని కొరకు బ్రతికినప్పుడు, నిజమైన ఆరాధకులుగా మారినప్పుడు దేవుడు మన కొరకు కూడా గొప్ప ఆశీర్వాదాలను దాచిపెట్టి ఉన్నాడు. కనుక మనము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం.